హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ వచ్చేసి దాస్ బాక్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ వేరే ప్రోగ్రామ్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐసెంబ్లీ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం ఆ వీడియో అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను నంబర్ అనేది కౌంట్ రిజిస్టర్ సిఎక్స్ రిజిస్టర్లో తీసుకున్నాను. అగైన్ ఏఎక్స్ రిజిస్టర్లో 0001గా తీసుకున్నాను. ఫస్ట్ ఈ టూ వాల్యూస్ని మల్టిప్లై చేసుకున్నాను. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఏఎక్స్లో లోడ్ అవుతుంది, అదేవిధంగా డిఎక్స్లో లోడ్ అవుతుంది. కానీ డిఎక్స్లో లోడ్ అయిన డేటా అనేది 4 zeros లోడ్ అవుతుంది. తర్వాత కౌంట్ వాల్యూని 1 time డిక్రిమెంట్ చేసుకున్నాను. ఇప్పుడు డిక్రిమెంట్ చేసుకున్న ఈ డేటా అనేది అగైన్ ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న ప్రీవియస్ డేటాతో మల్టిప్లై చేసుకుంటాను. అప్ టు మనం ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తామంటే కౌంట్ వాల్యూ 1 అయ్యే వరకు కంటిన్యూ చేస్తాం. అంటే మనకి ఇక్కడ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ అనేది డిఫైన్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నేను మనం తీసుకున్న నంబర్ ఎన్ ఏదైతే ఉంటుందో సిఎక్స్ రిజిస్టర్లో తీసుకున్నాను కాబట్టి ఎవ్రీ టైము 1 time డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇక్కడ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ ఈ లాజిక్ ప్రకారం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను నంబర్ అనేది 5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 5కి ఫ్యాక్టోరియల్ నోట్ చేసినట్లయితే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా ఇలా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 5 ఇంటూ 4 అంటే 20, 20 ఇంటూ 3 అంటే 60, 60 ఇంటూ 2 అంటే 120, 120 ఇంటూ 1 అంటే 120. అంటే 5కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే డెసిమల్లో అవుట్పుట్ డేటా అనేది 120గా ఇలా జనరేట్ అవుతుంది. కానీ మనకి కావాల్సింది హెక్సాడెసిమల్ డేటా కాబట్టి ఈ 120ని మనం 16తో డివైడ్ చేసుకోవాలి. కాబట్టి 16 sevens అంటే 112. అంటే ఇక్కడ 120 మైనస్ 112 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 8 జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి రిమైండర్ వాల్యూ 8గా ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి 120 డెసిమల్ డేటాకి కరస్పాండింగ్ హెక్సా డేటా వచ్చి 78 అనేది మనకి ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకున్న 5 నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే హెక్సాడెసిమల్లో 78 అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇక్కడ ప్రోగ్రామ్ అనేది డిఫైన్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. దానికన్నా ముందు మనకి ఇక్కడ కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్, లూప్ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఈ లూప్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఫస్ట్ కౌంట్ వాల్యూని 1 time డిక్రిమెంట్ చేస్తుంది. సో డిక్రిమెంట్ చేసిన తర్వాత నాన్ జీరో అయితే ఇక్కడ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. ఒకవేళ కౌంట్ వాల్యూ 0 అయితే లూప్ ఇన్స్ట్రక్షన్ నుంచి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది ఎగ్జిట్ అయిపోయి దీని తర్వాత ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ సిఎక్స్ కంటెంట్ ఆఫ్ 2000. అంటే ఇక్కడ మనకి 2001 లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో సిఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిఎక్స్ ఈక్వల్ టు మనకి 16-bit డేటా మూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో సిఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ 2001 లొకేషన్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో సిఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిఎక్స్ ఈక్వల్ టు 0005గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మూవ్ ఏఎక్స్ 0001 అంటే ఏఎక్స్ ఈక్వల్ టు 0001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మల్ సిఎక్స్ అంటే ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే డిఎక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ సిఎక్స్. సో ఆల్రెడీ ఏఎక్స్ ఈక్వల్ టు 0001, సిఎక్స్ ఈక్వల్ టు 0005. అంటే ఇక్కడ మనకి 5 into 1 జరుగుతుంది. అంటే మనకు ఇక్కడ డేటా అనేది ఏఎక్స్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది, అదేవిధంగా డిఎక్స్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. సో 5 into 1 అంటే మనకి డెసిమల్లో 5 జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 16-bit డేటా అంటే 0005గా లోడ్ అవుతుంది. సో ప్యారలల్గా మనకి డిఎక్స్ అనేది 4 zeros లోడ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ 5 into 1 అంటే మల్టిప్లై అయింది, వచ్చిన రిజల్ట్ మనకి ఇక్కడ ఈ విధంగా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, లూప్ L1. సో లూప్ L1 అంటే ఇక్కడ కౌంట్ వాల్యూ 0005 ఉంది. ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో సిఎక్స్ ఈక్వల్ టు 0004గా లోడ్ అవుతుంది. ఇదే టు నాన్ జీరో కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మల్ సిఎక్స్. సో ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే డిఎక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు
ఏఎక్స్ ఇంటూ సిఎక్స్. సో ఆల్రెడీ మనకి ఏఎక్స్ రిజిస్టర్లో 0005 ఉంది. ఇప్పుడు సిఎక్స్ అంటే 0004, అంటే ఇక్కడ మనకి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో 4తో మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ 5 ఇంటూ 4 అంటే 20, అంటే ఇక్కడ మనకి ఏఎక్స్ రిజిస్టర్లో 0020 డెసిమల్ డేటాగా లోడ్ అవుతుంది. ఎటు డిఎక్స్ రిజిస్టర్లో 4 జీరోస్గా ఇలా జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి లూప్ L1 ఆల్రెడీ ఇక్కడ కౌంట్ వాల్యూ 0004 ఉంది. డిక్రిమెంట్ చేసిన తర్వాత 0003 అవుతుంది. ఇదటు నాన్ జీరో కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మల్ సిఎక్స్. సో ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే డిఎక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ సిఎక్స్. ఆల్రెడీ మనకి ఏఎక్స్ రిజిస్టర్లో 0020 ఉంది. సిఎక్స్ ఈక్వల్ టు 0003 కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ 20 ఇంటూ 3 అంటే మనకి ఇక్కడ డెసిమల్లో 60గా ఇలా జనరేట్ అవుతుంది. అంటే ఏఎక్స్ రిజిస్టర్లో 0060గా ఇలా లోడ్ అవుతుంది. ఇటు డిఎక్స్ వాల్యూ 4 జీరోస్గా లోడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి లూప్ L1. సో ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో కౌంట్ వాల్యూ 1 టైం డిక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిఎక్స్ ఈక్వల్ టు 0003 అనేది 0002 అవుతుంది. సో ఇదేటు నాన్ జీరో కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మల్ సిఎక్స్. ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే డిఎక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ సిఎక్స్. ఆల్రెడీ ఏఎక్స్లో 0060 ఉంది. సిఎక్స్ ఈక్వల్ టు 0002 అంటే ఇక్కడ 2తో మల్టిప్లై అవుతుంది. కాబట్టి 60 ఇంటూ 2 అంటే డెసిమల్లో మనకి 120గా ఇలా జనరేట్ అవుతుంది. అంటే ఏఎక్స్ రిజిస్టర్లో డెసిమల్ వాల్యూ 0120గా లోడ్ అవుతుంది. ఇటు డిఎక్స్ వాల్యూ 4 జీరోస్గా లోడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి లూప్ L1. సో ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో కౌంట్ వాల్యూ 1 టైం డిక్రిమెంట్ అవుతుంది. సో ఆల్రెడీ సిఎక్స్ ఈక్వల్ టు 0002 డిక్రిమెంట్ చేసిన తర్వాత 0001 అవుతుంది. ఇదటు నాన్ జీరో కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మల్ సిఎక్స్. ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే డిఎక్స్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ సిఎక్స్. ఆల్రెడీ మనకి ఏఎక్స్లో 0120 ఉంది. ఈ వాల్యూ అనేది సిఎక్స్ రిజిస్టర్లో 0001తో మల్టిప్లై అవుతుంది. సో కాబట్టి ఈ 1తో మల్టిప్లై అయిన తర్వాత ఏఎక్స్ రిజిస్టర్ వాల్యూ 0120 యాస్టీజ్గా అలానే ఉంటుంది. డిఎక్స్ రిజిస్టర్లో కూడా మనకి 4 జీరోస్ యాస్టీజ్గా అలానే ఉంటుంది. అగైన్ ఇక్కడ చూడండి లూప్ L1. ఎప్పుడైతే ఈ లూప్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ కౌంట్ వాల్యూ 1 టైం డిక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిఎక్స్ ఈక్వల్ టు 0001 అనేది 4 జీరోస్గా ఇలా లోడ్ అవుతుంది. ఇప్పుడు కౌంట్ వాల్యూ 0 కాబట్టి లూప్ ఇన్స్ట్రక్షన్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ 3000, ఏఎక్స్. ఆల్రెడీ ఏఎక్స్లో డెసిమల్ డేటా 120 ఉంది. సో ఈ 120కి కరస్పాండింగ్ ఎక్సా డేటా నోట్ చేసినట్లయితే 0078 అనేది మనకి ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న డేటా 0078, ఏఎల్లో ఉన్న కంటెంట్ 78 అనేది 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఏహెచ్ రిజిస్టర్లో ఉన్న 00 కంటెంట్ అనేది ఇక్కడ 3001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది అప్ టు 8 ఫ్యాక్టోరియల్ వరకే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని డిబగ్ కమాండ్ వచ్చేసి దాస్ బాక్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఈ దాస్ బాక్స్ని సి డ్రైవ్కి మౌంట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి డిబగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ సిఎక్స్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎక్స్ 0001 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మల్ సిఎక్స్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ లూప్ L1 అడ్రస్ ఆల్రెడీ నాకు తెలుసు. ఆ వాల్యూ వచ్చి 0107 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3000, ఏఎక్స్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ 03 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ అడ్రస్ టైప్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. సో 2000 లొకేషన్లో 05 టైప్ చేసి స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు 2001 లొకేషన్లో 00 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేశాను.
నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి జీ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఏఎక్స్ రిజిస్టర్లో 0078 జనరేట్ అయింది. అంటే మనం తీసుకున్న 5 ఫ్యాక్టోరియల్కి హెక్సాడెసిమల్ డేటా 78 అవుట్పుట్ అనేది ఏఎక్స్ రిజిస్టర్లో మనకి జనరేట్ అయింది. అంటే ఏఎల్ రిజిస్టర్లో 78, ఏహెచ్ రిజిస్టర్లో 00గా జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఈ ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న డేటా సపరేట్గా వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఆర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏఎక్స్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఏఎక్స్ రిజిస్టర్లో 0078గా జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇదే డేటాని నేను మెమరీలోకి మూవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే 3000 లొకేషన్లో 78, అగైన్ స్పేస్ ప్రెస్ చేసినట్లయితే 3001 లొకేషన్లో 00గా జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్కి మనం ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 03 కాడ ఉన్న అడ్రస్ 010 ఈ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతుంది. ఒకవేళ మనం దాస్ బాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే దాస్ బాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు.